హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు వినీస్ రెసిపీస్లో ఒక డిఫరెంట్ అయిన స్వీట్ తయారు చేసి చూపిస్తానండి. కేరళలో ఎంతో ఫేమస్ అయిన బనానా అప్పం చేసి చూపిస్తాను ఈరోజు. ఈ స్వీట్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే మనం 2 బాగా పండిన అరటిపళ్ళని తీసుకోవాలి. తొక్క తీసి ఇలా గిన్నెలో పెట్టుకోవాలండి. వాటిని ఈ బనానాల్ని బాగా మ్యాష్ చేసుకోవాలి ఫోర్క్తో కానీ, లేదా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫోర్క్ తోటి మ్యాష్ చేస్తున్నాను. మొత్తం బాగా చిన్న చిన్న గడ్డలు కూడా లేకుండా పూర్తిగా మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. మొత్తం పేస్ట్ లాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ అరటిపండు గుజ్జుని మ్యాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం బెల్లం కరిగించుకోవాలండి. 1 కప్పు బెల్లం తీసుకున్నాను, అంటే ఒక 100 గ్రాములు ఉంటుంది. దాంట్లో 1.5 కప్పు వాటర్ వేసుకొని బాగా కరిగించుకోవాలి. బెల్లం కరిగిన దాన్ని ఒక 5 నిమిషాల సేపు ఇట్లా బాయిల్ చేసుకోవాలండి. పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా కరిగించుకొని ఒకసారి మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఆ కరిగిన షుగర్ సిరప్ని వడగట్టుకోవాలి. దాంట్లో ఏమైనా పుల్లలు నలకలు ఉంటే బయటకు వచ్చేస్తుంది. వడగట్టుకున్న సిరప్ని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ముందే తయారు చేసుకున్న బనానా గుజ్జు తీసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. అందులో ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఇది పొడి పిండేనండి, తడి పిండి కాదు, రెడీమేడ్ పిండి. తర్వాత అందులో 1/2 కప్పు గోధుమ పిండి, 1 కప్పు ఎండు కొబ్బరి తురుము, 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత సోంఫ్ అండి, కొద్దిగా నల్లగొట్టి వేసుకోవాలి. అదొక 1/2 స్పూన్ వేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందే కరిగించుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదండి, ఆ బెల్లం పాకం వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎండు కొబ్బరి బదులు ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. మిగిలిన బెల్లం సిరప్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇందులోనే ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేస్తే ఫ్లఫీగా బాగా వస్తాయండి అప్పాలు. బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. మీకు ఇంకా స్వీట్ సరిపోలేదంటే మిగిలింది కూడా వేసుకోవాలి. ఇక్కడ 2 అరటిపళ్ళకి 1 కప్పు బెల్లము, 1 కప్పు బియ్యం పిండి, ఈ కొలత కరెక్ట్గా సరిపోయిందండి స్వీట్ అనేది. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పొంగనాల ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలండి. అందులోని నెయ్యి వేసుకోవాలి. ఈ అప్పాలని నెయ్యితో చేసుకుంటే టేస్ట్గా చాలా బాగుంటుంది. నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా గుంతల్లో బ్యాటర్ అనేది వేసుకోవాలి. వీటిని సిమ్లో కాల్చుకోవాలండి. 2 వైపులా కొంచెం నిదానంగా కాలుతాయి. కనీసం 6 నుంచి 7-8 నిమిషాల సేపు కాలుతాయి ఇవి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత అప్పాలు రెడీ అయిపోతాయండి. బనానా అప్పం అంటారు, పనియారం అంటారు కేరళ వాళ్ళు. బనానా అప్పాలు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.